లోకేష్ చాలా వ్యూహాత్మకంగానే మాట్లాడారు. తాజాగా జరిగినటువంటి మీటింగ్‌లో ఏదైతే చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కూటమి విడిపోయే ప్రసక్తే లేదు అన్నటువంటి. అంటే కూటమిగానే సాగుతాము అన్నటువంటి సంకేతం ఇచ్చారు. ఇక తనని సీఎం గురించి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడట్లేదు. తనని అధ్యక్ష స్థానమా, తన వర్కింగ్ ప్రెసిడెంటా ఇది మాట్లాడట్లేదు. తద్వారా ఆ చర్చని పక్కన పెట్టారు. ఒక మంచి సంకేతం అనమాట. సర్ప్రైజ్ ఉంటేనే విలువ ఉంటుంది. ముందు అంతా అనుకుని ఆ తర్వాత వస్తే వాల్యూ ఉండట్లేదు. కాబట్టి సర్ప్రైజ్ ఎలిమెంట్గా సీఎం అవుతారా, సర్ప్రైజ్ ఎలిమెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా, ఇది కాలం డిసైడ్ చేయాలి. అది లోకేష్కి తెలుసు. లోకేష్ అనుకుంటే రేపే అధ్యక్షుడు కాగలడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలడు, రేపే సీఎం కాగలడు. ఆయనకి ఆ ప్రాబ్లం ఏం లేదు. చంద్రబాబు కాదనే స్థితిలో లేరు, కూటమి సభ్యులు కూడా కాదనే పరిస్థితిలో లేరు. కాకపోతే తను డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడు అవ్వాలన్నది.